కళ్యాణ్ రామ్ ఇజం సినిమా కంప్లీట్ చేసి ఎప్పుడో ఫస్ట్ కాపీ రెడీ చేసుకున్నాడు. అయితే కళ్యాణ్ రామ్ సినిమా ఈ నెల 21 పోస్ట్ పోన్ చేయడం వెనుక మాత్రం మంచి కారణం ఉంది. అదేంటంటే చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత జనతా గ్యారేజ్తో తన రేంజ్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. సో ఈ నెల 20తో ఆ బ్లాక్ బస్టర్ మూవీ 50 డేస్ కంప్లీట్ చేసుకుంటుంది. ఈ టైంలో ఇజం రిలీజ్ చేస్తే చాలా థియేటర్స్లో జనతా గ్యారేజ్ లేపేయాల్సి వస్తుంది. అందుకే ఇజంకి అన్ని రకాలుగా సహాయం చేసిన తమ్ముడి మీద ప్రేమతో జనతా గ్యారేజ్ 51వ రోజున ఇజాన్ని థియేటర్స్లోకి తెస్తున్నాడు కళ్యాణ్ రామ్. అంతేకాకుండా ఎన్టీఆర్ తరువాత సినిమాను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది కళ్యాణ్ రామే. పైగా ఆ సినిమా బడ్జెట్ కూడా ఖచ్చితంగా 40 లోపే ఉండాలని కూడా స్ట్రిక్ట్గా ఫిక్స్ అయ్యాడు ఎన్టీఆర్. ఇలా ప్రతి విషయంలో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అన్నదమ్ముల అనుబంధం ఏ రేంజ్లో ఉందో చాటుతున్నారు. అందరూ అనుకుంటున్నట్టు ఈ బ్రదర్స్ ఇద్దరు కలిసి బ్రదర్స్ సినిమాలో కనిపిస్తే భలే ఉంటుంది కదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న కాటమరాయుడులో శృతి హాసన్ ఆల్రెడీ హీరోయిన్గా ఎంపికైంది. కాకపోతే సెట్స్కి రాకుండా కాస్త టెన్షన్ పెట్టింది. అంతా సెట్ రైట్ అయిపోవడంతో ఫుల్ స్వింగ్లో షూటింగ్ జరిపి